చివరిసారి ఎన్నికలు అని ప్రతిసారి అంటున్నాడు. కానీ మనం చెప్పలేము డెస్టినీ విధిరాత ఎట్లుంటుందో. అన్ని మన చేతుల్లో ఉండవు. నేను కూడా అనుకోకుండానే ఎంపీ అయినా కాబట్టి మాట వరుసగా అంటున్నాడు. కానీ అంటే మాట వరుస ఏం లేదమ్మా, నాకు వయసు కూడా మీద పడ్డది కాదు. రాజకీయాల్లో మంచి నాయకుల అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్లలో మంచి చేసే అంటే మంచి చెయ్యి ఉన్న డాక్టర్లు వాళ్ళు ఎంత వృద్ధులైనా సరే అవసరమో పేషెంట్స్ కి అన్న భావనలో పేషెంట్స్ ఉంటారు. అట్లనే రాజకీయాలు భ్రష్టుపట్టిన రోజులలో మొన్న 15 ఏళ్ళు మీరు చూసిండ్లు నిద్రావస్థలో ఉంది వ్యవస్థ. పడుకోవడం, లేవడం, తాగడం, తినడం, తిరగడం ఇది చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు మా నాన్నగారు చేస్తున్నటువంటి అభివృద్ధిని నిద్ర లేచినప్పుడల్లా చూసి ఒక మాట అంటాడు, మళ్ళీ వండుకుంటాడు. ఎట్లయినా ఇక లేవకుండానే కొట్టిల్లు కాబట్టి ఆయన ఎట్లయినా లేవాడు. కాబట్టి మనకున్న నాయకుడిని కాపాడుకోవాలి. మనము కూడా మనం స్టేషన్ గన్పూర్ ఏదైతే అన్ని నియోజకవర్గాలు ముందుకెళ్ళినాయి, కానీ మన నియోజకవర్గం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అట్లాంటి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ఇప్పుడు అంతే వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొన్నటికి మొన్న మనం 800 కోట్ల పనులు వివిధ పనులకి మంజూరు తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అది కేవలం కడియం శ్రీహరి గారి ప్రయత్నం వల్లే అని మీరు అందరు గుర్తించాలి. కాబట్టి మీ ఓటు ఎక్కడ వృధా పోలేదు. మీరు ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా అది ముందుకు నడుస్తుంది. ఈ 5 ఏళ్లలో మీరు చూసుకున్నట్టయితే నేను కూడా పార్లమెంట్లో మీ గొంతుకగా మారి మనకు కావాల్సిన వరంగల్కి కావాల్సిన అనేక అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం జరిగింది. ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఒక అవుటర్ రింగ్ రోడ్, ఒక ఇన్నర్ రింగ్ రోడ్, ఒక మాస్టర్ ప్లాన్, ఇట్లా మనం చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అట్లా దాదాపు కేవలం వరంగల్కి మాత్రమే మనము 6,000 కోట్లతోటి అభివృద్ధి పనులకి మంజూరు తెచ్చుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజులలో కూడా ఇట్లానే అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాము. మనము స్టేషన్ గన్పూర్ అంటేనే రాష్ట్రంలో ఒక మార్క్ రావాలి. మొన్నటి వరకు స్టేషన్ గన్పూర్ అంటే చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడిన సంఘటనలు ఎన్నో జరిగినాయి స్టేషన్ గన్పూర్లో. కానీ మొన్నటికి మొన్న జరిగిన అతి పెద్ద బహిరంగ సభ ఎంత గొప్పగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా గొప్పగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ఆ రోజు చెప్పలేకపోయినా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రానున్న రోజులలో కూడా ఇంతే విధంగా మీకు నచ్చినటువంటి పథకాలు కాంగ్రెస్ తీసుకొస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అన్న నేను అప్పుడు విన్నాను ఇందిరమ్మ ఇల్లు అని, మళ్ళీ ఇప్పుడు నిజంగా అవ్వతున్నాయి. అట్లా ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక వారం రోజులలో మీకు ఇందిరమ్మ ఇల్లు ఎవరెవరైతే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మంజూరు అయితే అని మీ అందరు తెలియజేసుకుంటూ, అట్లనే అనేక అభివృద్ధి పనులకి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి ఊరు చివర మొదలు ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి అడుగున అణువున తెలిసిన వ్యక్తి ఎవరంటే కడియం శ్రీహరి గారు. ఎందుకంటే ఎక్కడ కూడా స్టేషన్ గన్పూర్ దాటి అడుగు బయట పెట్టలేదు. కాబట్టి స్టేషన్ గన్పూర్లో ఏ గ్రామానికి ఏ పనులు కావాలి, ఏ పనులు చేసే అభివృద్ధి పదంలో మనం ముందుకెళ్తామన్న ఫుల్ నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తి కడియం శ్రీహరి గారు. కేవలం గన్పూర్ అని కాదు, వరంగల్ జిల్లా అయినా రాష్ట్రం మొత్తంలో అయినా కూడా అందరూ ఇప్పటికీ కూడా నాన్నగారు సలహాలు తీసుకుంటున్నారు. ప్రతి రివ్యూ మీటింగ్ లో అయినా కూడా, పెద్ద సభలో అయినా కూడా.